సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చర్లూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి సందర్శించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావంతో వాతావరణంతో రోగులకు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. ప్రజానీకం సంబంధించింది. ఇక్కడ చల్లూరు హాస్పిటల్ సంబంధించిన దాంట్లో ఆఫీస్ స్టాఫ్ సంబంధించిన కొరత ఉందని చెప్పి కూడా ఆఫీస్ సిబ్బంది సంబంధించి తెలియజేసింది. రెగ్యులర్ సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్ సంబంధించింది పిఎస్సికి లేడు. 4 ఏఎన్ఎంలకు సంబంధించిన రెగ్యులర్ ఏఎన్ఎంలకు సంబంధించిన పోస్టులు కొరత ఉన్నాయి. హెడ్ నర్స్ పోస్ట్ సంబంధించిన కొరత ఉన్నది. ప్రధానమైనటువంటి సంబంధించినటువంటిది వీణవంక పిఎస్సీలో మన చల్లూరు పిఎస్సీలకు సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ సంబంధించింది లేరు. ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ ఆఫీసర్ లేకుండా 4 ఏఎన్ఎంలు కొరత ఉండడం వల్ల ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన కొరత ఉండడం వల్ల ఏ విధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి సంబంధించిన ఉన్నటువంటి స్టాఫ్ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటిది పిఎస్సీలలో కొరత ఉన్నటువంటి స్టాఫ్కు సంబంధించిన రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే చల్లూరు సంబంధించిన పిఎస్సీ సంబంధించినటువంటి రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ని కేటాయించాలి, ఫార్మసిస్ట్ని కేటాయించాలి, అదేవిధంగా ఏఎన్ఎంకి సంబంధించిన కేటాయించాలి, ఆఫీస్ సబార్డినేట్ కూడా కేటాయించాలని కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఐక్యం చేసి ఆఫీస్ సంబంధించినటువంటి స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసేంత వరకు సంబంధించినటువంటి దాంట్లో మేము ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఒక పక్క విద్యా వైద్యం సంబంధించిన ప్రధాన ప్రాధాన్యతను చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు వైద్య రంగంలో సంబంధించిన గ్రాస్ రూట్లో పిఎస్సీలు పరిశీలిస్తే పదుల సంఖ్యలో సంబంధించిన ఆఫీస్ స్టాఫ్ కొరత అనేది సంబంధించిన ప్రధానంగా కనబడతా ఉన్నది. దీని వెంటనే కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సభ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కరీంనగర్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.